వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఇప్పుడు పెళ్ళి 24ది పెళ్ళి బ్లౌజులు ఇవన్నీ ఇవన్నీ 3 బ్లౌజెస్ శారీస్. ఇది వాళ్ళ మమ్మీది పెళ్ళి పిల్ల వాళ్ళ మమ్మీది. ఇగో ఈ బ్లౌజ్, ఇది శారీ. దీనికి అపోజిట్ ఇట్లా వేయించుకుంటారు. నెక్ మాత్రం బ్లౌజ్ హెవీగా వచ్చింది, మంచిగా వచ్చింది. మళ్ళీ కుండ షేప్ వచ్చి నెక్, ఇది హ్యాండ్స్ హ్యాంగింగ్స్ పెట్టి చెట్టులాగా వచ్చింది డిజైన్. కట్ వర్క్ ఇచ్చిన కింద గల్ల కూడా అట్లనే సేమ్ కట్ వర్క్. ఫ్రంట్ కూడా అట్లా. ఈ కాంబినేషన్ ఇది బ్లౌజ్. ఇది పెళ్ళిది, ఇది రిసెప్షన్ది. ఈ శారీ ఇది వేరే, ఇది ఇంకో చీర అమ్మాయిది. బార్డర్ ఇట్లా వచ్చింది, శారీ ఇట్లా వచ్చింది. బార్డర్ కలర్ బ్లౌజ్, హ్యాండ్ నెక్ ఇట్లా హ్యాండ్స్. ఈ పూసలు అయితే ప్రతి బ్లౌజ్కి వేయించుకుంటారు అందరు కామన్గా. హైట్ చిన్న ఉంది, 12 హైట్, అందుకే బ్లౌజు అంత పొడవు కనబడతలేదు, చిన్నగా ఉంది, పాపలాగా కనబడుతుంది. డోరీస్ కోసం ఆరి గొండలు కూడా వేసినాం అన్నిటికీ 3 చీరలకు. ఇది ఇంకో చీర, ఇది వేరే చీర. దీనికి కూడా గొండాలు. ఇది వెరైటీ చేసినాం. 3 చీరలు వెరైటీ. ఇగో నెక్ బాగా డీప్ లేవు ఇవి, ఎందుకంటే చిన్నగా ఉంది హైట్. ఇంట్లో లెంత్ కూడా బక్కగా ఉంది అమ్మాయి, అందుకోసం అని హైట్ చిన్నగా ఉన్నాయి. దీని లుక్ ఇట్లా వచ్చింది. ఈ బ్లౌజెస్ అమ్మాయి శారీస్ బ్లౌజెస్. ఇది అమ్మాయి తల్లి చీర బ్లౌజ్. ఈయన ఇంకా బక్కగా ఉంది ఆ అమ్మాయి వాళ్ళ తల్లి. సింపుల్గా వేయమన్నారు, హెవీగా వద్దు తొడగది. సింపుల్గా అంటే ఒక లైన్స్ ఇచ్చి కింద చిన్న ఫ్లవర్స్ లాగా పెట్టేసినాం అంతే, ఏం లేదు. ఈ బార్డర్, ఈ చీర, ఈ బ్లౌజ్. ఇవి 2 మిగతా చీరలు కూడా తెచ్చారు. ఇక వీటికి ఇవి కట్ వర్క్ పెట్టి కుట్టమన్నారు. ఏ డిజైన్ వద్దు, సింపుల్గానే కుట్టంటూ కట్ వర్క్ పెట్టి కుట్టేసినాం హ్యాండ్స్కి, నెక్కి. ఇది కూడా అంతే, ఇది కూడా హ్యాండ్స్కి నెక్. మరీ బక్క ఉంది, 9 ఉంది లోజు.